వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కాకుమాను మండలం వల్లూరు సమీపంలోని అప్పాపురం ఛానల్లో గుర్రపు డెక్క పూడిక తొలగింపు పనులను ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా సాగునీటి ప్రవాహం మెరుగుపడి చివరి ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు, నీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాణాధారమైనటువంటి కృష్ణా వెస్టర్న్ డెల్టా కానీ లేదా ఎన్ఎస్పి కానీ ఓఎండ్ఎం కింద దాదాపు 2.5 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డ్రైనేజ్ కూడా మనం చేయాల్సినటువంటి పని ఉంది. సో దీనికి సంబంధించి వాటర్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా రైతుల యొక్క సమక్షంలో ఈ పనులు చేయించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనము గమనిస్తే గత వైసీపీ పాలనలో కనీసం ఈ డ్రైన్లో, కనీసం కాలువల్లో ఈ నాచు, గుర్రపు డెక్క అనేటువంటి దాని జోలికి కూడా వెళ్ళలేదు. సో అలాంటి పరిస్థితుల్లో చివరి భూముల వరకు నీరు అందకుండా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సో ఈ పరిస్థితిని గమనించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి, రైతు యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఆయన రైతు బాగుండాలి, రైతు సంక్షేమమే ప్రభుత్వం యొక్క సంక్షేమం అని ఆలోచిస్తుంటారు. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా మనము ఓఎండ్ఎం కింద డబ్బులు ఖర్చు పెట్టి చివరి భూముల వరకు నీళ్ళు అందించాం. ఇప్పుడు కూడా ఆ పరిస్థితే కనబడుతుంది. తప్పకుండా డబ్బులు ఖర్చు పెట్టి తొందరలోనే చివరి భూముల వరకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని చేపట్టాం.